గారు జరుగుతున్న తీరు ఏ రకంగా చూస్తున్నారు? మీరు చూస్తున్నారు మీ పార్టీ మీద పిఠాపురంలో ఏం జరుగుతుంది అనే దాని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీ దొరబాబు గారు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మీరేమంటారు మీ పార్టీ నుంచి? సార్ లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అమ్మాటి అందరికీ నా నమస్కారం. నమస్తే. సార్, ఈ రోజు ఒక కుటుంబంలో నలుగురు ఉంటేనే ఆ నలుగురిలో ఒక మనస్పర్ధలు ఉంటాయి. అలాంటిది ఈ రోజు ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, ఈ రోజు వాళ్ళు ఏదైతే పార్టీని పక్కన పెట్టి ఈ రోజు ప్రజల కోసం ముందుకు వచ్చి ఈ రోజు అధికారము ఇంకోటి కాదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అదే విధంగా 20 సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిపోయింది. అలాంటిది ఈ రోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ రోజు మనం అన్ని త్యాగం చేసి నడవాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారు అయితేనే అక్కడక్కడ నియోజకవర్గం 1-2 చోట్ల ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉన్నాయి. కానీ వర్మ గారికి చాలా సార్లు చెప్పారు, ఏదైనా నీకు జనసేన పార్టీ వాళ్ళతో అలిగేషన్స్ ఉంటే నువ్వు అధిష్టానానికి చెప్పాలి, కానీ నువ్వు టీవీ మీడియా ముందు లేదా చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఒక అధికారి ఏదైతే ఎంట్రన్స్ లో బ్యానర్ పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో వేయకుండా ఎమ్మెల్యే ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో ఎత్తి లోపల స్టేజ్ పైన ప్రోటోకాల్ వేయడం అతను వ్యతిరేకించాడు. దానికి జనసేన నాయకులు ఏం చెప్పారంటే, చంద్రబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, అదే వర్మ గారు 1 సారి గెలిచారు, వీళ్ళందరికీ ఏదైతే దాని ప్రోటోకాల్, దాని పరిస్థితి అన్ని తెలుసు. ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఎంట్రన్స్ చేశాక మీద ప్రోటోకాల్ అంతా సీఎంది, డిప్యూటీ సీఎంది, అదే విధంగా ప్రోటోకాల్ ఫాలో అయ్యారు అంటే, లేదా అది కాదు కావాల్సిన అది మాట్లాడుకుంటే అప్పుడు వీళ్ళు సత్యమణికి చేస్తుంది జనసేన పార్టీ వాళ్ళు. ప్రజల ముందు నిజమాలుగా మాట్లాడుకుంటుందని ఈయన రెచ్చిపోవడము, దాన్ని సద్వినియోగం చెప్పేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని 600 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు డెవలప్ చేస్తున్నారు. 600 కోట్లు ఇప్పటి వరకు నిధులు కేటాయించి దానికి ఇంత పెద్ద డెవలప్ చేసుకుంటూ, చిన్నదానికి పెద్దదానికి నువ్వు తీసుకుంటా ఉంటే పబ్లిక్ లో సన్నగిపోతుంది పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పి. ఏదన్నా ఉంటే కొంచెం అధిష్టానానికి చెప్పుకో, లేదంటే అధిష్టానం చెప్పలేదు. మళ్ళా శ్రీనివాస్ గారు కానీ దీన్ని పైన యాక్షన్ తీసుకోమని చెప్పి, ఏదైతే ఎవరు తప్పో ఏమి ఎంక్వైరీ తీసుకోమని, కఠినమైన యాక్షన్ తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జనసేన పార్టీలో కొంచెం కాలాపం చూసాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ కొంచెం డిస్టర్బెన్స్ కొన్ని 2 చోట్ల ఉన్నాయి. అదే విధంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుగుదేశం మేము వెనకబడిపోతాను బాగా ఫీలింగ్ లో ఉంటాము. తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం వెనకాల ఫీలింగ్, తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నట్టు జనసేన వాళ్ళు వెనకబడి ఫీలింగ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదే లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే ముఖ్యము, మిగతా అన్ని పక్కన పెట్టాలని చెప్పి పదే చెప్తుంటే 1-2 చోట్ల నాయకులు దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా ఎదుర్కోవడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా అధిష్టానం పైన చర్య తీసుకుంటారు. రైట్, కంక్లూడ్ చేయండి. ఏమంటారు చివరిగా ఏం చెప్తారు? డిబేట్ లో మాట్లాడిన మాటలను బట్టి మీరు ఏం చెప్తారు? చివరిగా కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ రోజు ఏదో వర్మ మంచి లీడరు, పవన్ కళ్యాణ్ పేరు రావడం లేదు, వర్మ పేరు వస్తుందంటే రాయితే వాళ్ళ పేరు బాగానే వస్తుంది, అది కాదు కదా. దాన్ని ఈ రోజు 600 కోట్లు ఖర్చు పెట్టి ప్యానెల్ ఎవరన్నా మాట్లాడారా? పెద్ద ఎత్తున నియోజకవర్గంలో 600 కోట్ల ఖర్చు పెట్టి అభివృద్ధి జరుగుతుంది. అక్కడ ప్రజలకు తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు అనేది. దాన్ని అడుగడుగులు అడ్డుకునే ప్రయత్నం, లేదు చీటికి మాటికి అలిగే ప్రయత్నం చేస్తున్న వర్మని మందలించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఒకే కుటుంబంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిలా గారే ఆస్తుల కోసం విభేదించుకొని రోడ్లు పడ్డారు. మరి అవన్నీ జరగలేదా? దాంతో మాత్రం ఆమె రోడ్డును బట్టి రాలేస్తానని జగన్కి మంచి పేరు లేదు, షర్మిలాకి మంచి పేరు లేదని చెప్పడం లక్ష్మణ్ గారి చెప్పాలి. వర్మని షర్మిలాని ఇద్దరిని రోడ్లో లాగడంటే వాళ్ళకి మంచి పేరు ఉంది, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తెలుస్తా ఉన్నారు అంటే అది కరెక్ట్ కాదు.
ఏదంటే జగన్ కి తెలుస్తుంది, అదే విధంగా షర్మిలమ్మకు తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి, వాళ్ళు ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేయలేదనే విషయం. అదే విధంగా ఆ నియోజకవర్గంలో వర్మ గురించి, దొరబాబు గురించి బాగా తెలుస్తుంది. దొరబాబు ఏదో నాలో ఆయన సైలెంట్ గా ఉండండి, వర్మ వచ్చి రోడ్డు పడి మాట్లాడినంత మాత్రాన ఆయన ఏదో మంచోడు, దొరబాబు మాట్లాడలేదు కాబట్టి ఆయన చట్టం కరెక్ట్ కాదు. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక నియోజకవర్గంలో, ఆయన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావచ్చు, ఏదైనా కావచ్చు, నియోజకవర్గంలో మిగతా పార్టీలు కూడా ఉంటాయి, మిత్రపక్షాలు ఉంటాయి, రాజకీయ ప్రత్యర్థులు కూడా ఉంటారు. అందుకని అక్కడ తెలుగుదేశం వాళ్ళు యాక్టివిటీ చేస్తారు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంటుంది, వర్మ మాట్లాడతారు, పోట్లాడతారు, ప్రభుత్వ అధికారుల మీద కూడా పోట్లాడతారు, తప్పేం కూడా కాదు. అదేవిధంగా బీజేపీ కూడా ఉంటుంది అక్కడ, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడకుండా ఎందుకుంటారు? వీళ్ళ వల్ల ఫైనల్ గా జనసేనకు వచ్చే నష్టం ఏమీ లేదు, లాభమే తప్ప. ఏం లాభం? వీళ్ళు ఈ విధంగా పోట్లాడుకొని మంచిగా పనిచేసి ప్రజలకు మేలు చేస్తే రేపు పొద్దున జనసేనకు మరింత ఎక్కువ ఓట్లు వచ్చేదానికి అవకాశం. అవును సార్, ప్రజల తరఫున పోరాడటానికి అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి వచ్చినవన్నీ కూడా ఆయన పెడతారు, ఆయన చేస్తారు. ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారా వర్మ గారా మీరు అనేది? నేననేది పవన్ కళ్యాణ్ ఉన్నంత మాత్రాన ఆయనే దైవాంశ సంభూతుడు కాదు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం అద్భుతంగా డెవలప్మెంట్ అవటానికి అది ఆయనకు ఉండే నిధులను బట్టే పనిచేస్తారు. అధికారుల యొక్క పనితీరు మీద ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు అడగాలి, బీజేపీ వాళ్ళు అడగాలి, జనసేన కూడా అడగాలి. వర్మ గారు ఇక్కడ అధికారులతో మాట్లాడటానికి ఒక సామాన్య మానవుడిగా వర్మ గారికి హక్కు ఉంటుంది, టీడీపీ నేతగా ఆయనకేం హక్కు ఉంటుంది? అక్కడ ఎందుకుండదు? టీడీపీ నేతగా ఆయనకేం హక్కు ఉంటుందండి? మాకు ఇది కావాలి అని చెప్పడానికి మానవుడిగా ఆయనకి హక్కు ఉంటుంది. కానీ మిత్రధర్మాన్ని పాటించే వర్మ గారు, మిత్రధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్ గారు, మిత్రధర్మాన్ని పాటించాల్సిన కూటమి ప్రభుత్వానికి వర్మ గారు శాపంగా మారే అవకాశం లేదంటారా? ఏమీ ఉండదు. మీరు నాకు తెలిసి లక్ష్మీనాథ్ గారు మీరు అర్థం చేసుకోవాలి, ఆయన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉండాలి, పవన్ కళ్యాణ్కి మంచి పేరు కావాలని ఆయన అధికారుల మీద అడగొచ్చు, తప్పేం కాదు. పిఠాపురం వర్మ మాట్లాడేది ఏమీ తప్పు లేదు. ఈ విషయం జనసేన వాళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళ టార్గెట్ ఏముండాలి? వైఎస్ఆర్ ఏమండి మాట్లాడుతున్నాడు, అది అర్థం చేసుకోవాలి. వీళ్ళ టార్గెట్ ఏముండాలి? మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడికైనా అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వేణు గారు వినలేదు ఇందాక మీరు. లక్ష్మీనాథ్ గారు అడిగారు, మురుగు కాలువలకు సంబంధించినటువంటి సమస్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన 5 నెలల తర్వాత కృష్ణాంజలి గారు, కూటమి ప్రభుత్వం స్థాపించిన 5 నెలల తర్వాత నాతో వాదన కావాలా? కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. అందుకు నేను కంక్లూడ్ చేస్తాను. వేణు గారు ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కదా. అన్ని మాట్లాడతారండి, అన్ని మాట్లాడతారు. వేణుగోపాల్ గారు కొద్దిగా ఓపికగా ఉండండి. జనసేన వాళ్ళు కొత్తగా పవర్ లోకి వచ్చారు, వీళ్ళకి అన్ని విషయాలు తెలిసేటువంటి పరిస్థితులు ఉండటం లేదు. మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి. పవర్ అంటే ఇలానే ఉంటుంది. ఆ పవర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అణిగిమణిగి ఉండాలి. మిత్రులు ఉంటారు, రాజకీయ ప్రత్యర్థులు ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ టార్గెట్.